అంతగానం ఇష్టం అన్నమాట. ఒక కూర 3 పూటలు తినాలంటే అసలు కాదు కదా. నమ్మనికి జర కష్టం ఉన్నా సరే ఇది మాత్రం నేను మధ్యరాత్రి లేచి కూడా మరి తింటా. దీన్ని మేము సల్లచారు బజ్జీ అంటాం. మస్తు మంది కూడా బజ్జీలు లేకుండా చేసుకుంటారు, కానీ బజ్జీలే హైలైట్. ఇలా బజ్జీలు చార్లేసిన తర్వాత మొత్తం ఇంకిపోయి సాఫ్ట్ గా అవుతాయి. దానికి వచ్చే ఫ్లేవర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈ డిష్ ని నార్త్ ఇండియాలో కూడా చేసుకుంటారు, కడి అంటారు. కానీ ఇక ఏదైతే ఏంది ఎట్లా చేసుకున్నా ఏ పేరు పెట్టినా ఇది ఒక హైలైట్ హీరో డిష్ అని చెప్తా. చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో చేస్తే కూడా మస్తు ఎక్సైట్ అవుతుండే. అసలు ఇప్పుడు ఈ రెసిపీ ఇంట్లో చేసుకుంటున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఈ డిష్ కూడా మెల్లమెల్లగా పాతకాల డిష్ అయిపోతుంది. కానీ అమెరికా బాతకాని ఉన్న తర్వాత ప్రతి ఒక్క డిష్ రీవిజిట్ చేయాల్సిందే, మళ్ళా ఇంట్లో వేసుకోవాల్సిందే. ఈ రెసిపీకి 3 యాద పెట్టుకోవాలి. 1 కొంచెం పచ్చిమిరపకాయలు దంచేసుకోండి, ఫ్లేవర్ ఖతర్నాక్ వెళ్తది. 2 టమాటాలు వేసిన తర్వాత మొత్తం మగ్గనియొద్దు, అట్లా అని చెప్పి మొత్తం పచ్చి కూడా ఉండొద్దు. అది జర మగ్గనట్టు జ్యూసీగా ఉండి అట్లా ప్రతి ముద్దకొస్తే ఖతర్నాక్ ఉంటది. నాకు ఒక్కొక్క ముద్దల టమాటో వస్తే మస్తు అనిపిస్తది. ఇక లాస్ట్ బాతకాని ఏంటంటే సల్లచారు ఆఫ్ చేసిన తర్వాత జర తిక్కైతది. ఆఫ్ చేసినాక ఒక 10 నిమిషాల తర్వాత దేవుకొని పక్కన పెట్టుకున్న బజ్జీలు అప్పుడు వేసుకోండి. మినిమం 15 నిమిషాల తర్వాత తినుండ్రి. కరెక్ట్ ఫ్లేవర్ బజ్జీ అప్పుడు వస్తుంది అనమాట. ఫస్ట్ తినేటప్పుడు నేను షూట్ చేయలేదు, మర్చిపోయినా. మధ్యరాత్రి మిగిలిపోయిన అన్నంతో మళ్ళా తినుండే. ఎంత ఇష్టమో సమజ్ అయినట్టుంది కదా. సరే మరి ఉంటాం అలా.